హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. పథకాల కోసం ఎవరు ఎదురు చూడొద్దు, వాటిని ఇవ్వలేము, ప్రస్తుతానికైతే ఇవ్వలేకపోతున్నామని చంద్రబాబు చెప్పకనే చెప్పారండి. సో దాని గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రజలంతా కూడా చాలామంది వైసీపీ అధికారంలో ఉండింటే ఈ పాటికి చాలా పథకాలు లబ్ధి పొందే వాళ్ళము అని అయితే అంటున్నారు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు తీసుకొని ప్రజలు ఈ మాట అయితే చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఎన్నికల సందర్భంగా కొన్ని హామీలను ఇచ్చామని, అవి సూపర్ 6 హామీలని అన్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయంగా ఉందని బాబు అనడంతో సభలో ఒకంత గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏ మాత్రం ముందుకు కదలలేని పరిస్థితిలో ఉందని చంద్రబాబు అనడంతో అక్కడ వాతావరణం ఆ విధంగా అయింది. ఆవేదన తనకు నిండుగా ఉంది. సో పూర్తిగా ఆవేదిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కోరడం విశేషము. ఒకవైపు ఏపీలో ఆర్థిక వ్యవస్థ మీద అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల కుప్పైందని బాబు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వమే దీనికి కారణము, ఆర్థిక విధ్వంసానికి వైసీపీ పాల్పడింది అని అన్నారు. ఒక ప్రభుత్వానికి అధికారం అప్పగిస్తే వారు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అని అయితే ప్రశ్నించారు. ఎలా చేస్తారు మీరు అని చెప్పేసి. ఇక ప్రజలకు ప్రజాధనానికి ట్రస్టీలుగా ఉండాలి తప్ప బాధ్యతగా మెలగాల్సింది తప్పించి పెత్తందారులుగా ఉండకూడదని బాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన మీద ఆయన నిప్పులు చెరిగారు. ఇది ఇలా ఉంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసిన బాబు ప్రజలను అర్థం చేసుకోవాలని అప్పీల్ చేశారు. అంటే సూపర్ 6 హామీలను ప్రస్తుతానికి అమలు చేయలేకపోతున్నామని ఆయన చెప్పకనే చెప్తున్నారా అన్న కొత్త చర్చ తెర మీదకి వచ్చింది. అదే సమయంలో జగన్ ఏపీలో అధికారంలోకి రావడానికి ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చిందని, వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ. సో మీడియా పెట్టి మరీ జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే 5 ఏళ్ల పాటు హామీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందే, చెప్పిన హామీలను అని చెప్పేసి అన్నారు. ఇదివరకే జగన్ గారు మనకు చెప్పారండి. సో మేము ఈ ప్రస్తుతం ఉన్న హామీలను కొనసాగించడానికే రాష్ట్రం మీద ఆర్థిక భారం ఎక్కువగా పడింది. సో ప్రతి పథకానికి కూడా డబ్బులను అప్పు తీసుకొని వచ్చి అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకు మించి ఏ ప్రభుత్వము చేయలేదని జగన్ గారు అప్పుడే చెప్పారు. సో దానికి జవాబు అన్నట్టుగా చంద్రబాబు ఆర్థికంగా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. దీన్ని బట్టి చూస్తే ఆర్థిక వ్యవస్థ బాగోలేదని బాబు చెప్తున్నది ప్రజలను కన్విన్స్ చేయడానికేనా అన్న చర్చ ఒకంత సాగుతోంది. అయితే ఏ ప్రభుత్వమైనా ప్రజలు తమకు కావాల్సింది కోరుకుంటారు, ఇవ్వకపోతే వారు అర్థం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ ఈ విధంగా. సో అంతవరకు ఎందుకు, ప్రభుత్వంలో ఉండే ఉద్యోగులే తమ డిమాండ్ల విషయంలో ఎక్కడ తగ్గరు. సో వాటన్నిటిని ప్రభుత్వం ఉన్న పరిస్థితి తెలిసి కూడా వారి హక్కులు రావాల్సిందే, ఇవ్వాల్సిందే అని ఉద్యోగులే చెప్తూ ఉంటారు ప్రభుత్వంలో ఉన్నవారు. సో మరి సగటు ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకుంటారో అనేది ప్రశ్నార్థకము. మరోవైపు బాబు వంటి ఉద్దండుడికి ఇలాంటి విషయాలు ఎన్నికల ముందు తెలియవా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన వైసీపీ సంక్షేమ పథకాల మీద ఒకవైపు విమర్శలు చేస్తూ రాష్ట్రం రావణ కాష్టం, అంటే శ్రీలంక అవుతోందని, సోమాలియా అవుతోందని అప్పట్లో చేసిన ప్రకటనలు చూసి అన్నీ తెలిసి బాబునే ఇలాంటి సూపర్ 6 హామీలు ఎందుకు ఇచ్చారు అని కూడా ఒకంత చర్చ నడుస్తోంది. ఏదేమైనా బాబుకి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.